యేసుక్రీస్తు ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 57:15లో అద్భుతమైన యేసుక్రీస్తు ప్రభువు ఖచ్చితంగా నిజమైన దేవుడని, మహాగణుడని, మహోన్నతుడని నిరూపించడం జరిగింది. ఇప్పుడు కూడా యెషయా గ్రంథం 26:13 యెహోవా మా దేవ, నీవుగాక వేరు ప్రభువులు మమ్మును ఏలారు, ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును మేము స్మరించుచున్నాము. యెహోవా పాత నిబంధన గ్రంథంలో కనిపించిన ప్రతి యెహోవా యేసుక్రీస్తే అని నేను నిరూపించడం జరిగింది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి తండ్రిని ఘనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు శరీరధారుడై మన మధ్యన సంచరిస్తూ తిరుగుతూ ఉన్నాడని రుజువు చేయడం జరిగింది. అపోస్తల కార్యం 2:21 అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. దేవుడెవరు? తండ్రి అయిన దేవుడు, మనకు కనిపించని వినిపించని దేవుడు. ఆయనను చూస్తే మనం ఆయన మహిమను చూస్తే చచ్చిపోతామన్నటువంటి దేవుడు చెప్తున్నాడు. ప్రభువు నామమును బట్టి రక్షణ పొందుచు ఉన్నటువంటి వారే బ్రతుకుదురు అని చెప్తున్నాడు. అపోస్తల కార్యములు 9:29 ప్రభువు నామమును బట్టి ధైర్యంగా బోధించు గ్రీకు భాషను మాట్లాడు యూదులందరితో మాట్లాడుచు ఆయన తర్కించుచుండెను. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు, ఆయన యూదులందరినీ ఒప్పించుచు తర్కించుచూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10:13 ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడే రక్షింపబడును, ఇంకా ఎవ్వరికీ రక్షణ లేదు. ఈ విషయం గమనించాల్సిందిగా, ఈ లాజిక్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని నిరూపించబడింది.